హైదరాబాద్ ఉప్పల్లోని గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వివాదం సుఖాంతమైంది. 2024 మానస సరోవర యాత్ర కోసం డబ్బులు చెల్లించి యాత్ర రద్దు కావడంతో ఆందోళనలో ఉన్న బాధితులకు యాజమాన్యం నగదు వాపసు చేసింది. సంస్థ మాజీ ఉద్యోగి అనిల్ బాధితుల డబ్బుతో పరారైనప్పటికీ యజమాని భరత్ శర్మ బాధ్యత వహిస్తూ డీడీల ద్వారా బాధితులకు నగదు అందజేశారు. చైనా అనుమతి ఇవ్వకపోవడం వల్లే యాత్ర ఆగిపోయిందని, సంస్థ తప్పిదం లేకపోయినా బాధితులకు న్యాయం చేశామని యాజమాన్యం స్పష్టం చేసింది. మానసరోవర యాత్రకి డబ్బులు కట్టాం. అలాగే కూడా చాలా మంది కట్టుకున్నారు అనేది తర్వాత మాకు తెలిసింది. సో వీసాలు రావట్లేదని తీసుకుని వెళ్ళలేదు. భరత్ కుమార్ గారు తీసుకెళ్ళకపోతే మేము మళ్ళీ 2025లో కూడా రాలేదు. ఆయన అప్పుడు కూడా కొంతమంది దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, మాకు ఇవ్వలేదని నేను ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే 2025లో చాలా అందరూ వెళ్ళారో లేదో నాకు తెలియదు. కొంతమందిని అయితే తీసుకుని వెళ్ళారు, ఒక 2 బ్యాచెస్ అయితే తీసుకెళ్లారు అనేది నాకు తెలిసింది. సో వాళ్ళు తీసుకెళ్లారు అని తెలిసిన తర్వాత ఇంకా సరే ఓకే, ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటున్నారు, మా డబ్బులు మాకు వస్తే చాలు అనే విధంగానే మేము కాంప్రమైజ్కి రావడం జరిగింది. ఆయన మమ్మల్ని రమ్మనడం కూడా జరిగింది, ఆయనతోటి ఆ ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ మాకు పర్సనల్గా ఇష్టం లేక మేము రావట్లేదు అంతే. సో ఇప్పుడు కోర్టు దగ్గరే కాంప్రమైజ్ అయ్యి ఆయన మా డబ్బులు మాత్రం మాకు వెనక్కి ఇవ్వడం జరిగింది, లీగల్ ఛార్జెస్తో సహా. అంతేనండి. యాక్చువల్లీ ఈరోజు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకుందామని వచ్చాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ అది క్లోజ్ ఉందని తెలిసింది. బట్ స్టిల్ మేము ఫైట్ చేసిన తర్వాత ఆయన మా డీడీలు మాకు ఇచ్చి మా ఎంఓయూలు ఆయనకు సబ్మిట్ చేసిన తర్వాత ఇట్లా కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. మళ్ళీ మేము కోర్టులో ఎప్పుడైనా మా సిగ్నేచర్స్ ఏదైనా అవసరం అంటే మాత్రం డెఫినెట్గా పెడతామని మేము హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ కంప్లైంట్ని వాడు కవర్ చేసుకోవడానికి కస్టమర్స్ అందరినీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళందరినీ మనోభావాలకి, అదేవిధంగా వారందరినీ భయభ్రాంతులకు గురి చేసి అందరికీ సంబంధించినటువంటి ఒక డబ్బుతో కూడిన విషయం కాబట్టి అందరూ కంగారు పడి అదేవిధంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉప్పల్లో కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క కేసు విచారంలో ఉండి చివరికి 2025వ సంవత్సరంలో కైలాస యాత్రకి చైనా వారు అఫీషియల్గా ఓపెన్ చేసేసరికి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున ముఖ్యంగా ఎవరైతే 2024లో కైలాస యాత్రకి డబ్బు కట్టి ఉంటారో వారందరికీ మొట్టమొదటిగా వారి యొక్క పర్మిట్ అండ్ వీసాస్ అన్ని కూడా మనము సబ్మిట్ చేసి వారందరినీ ఫస్ట్ దశలోనే తీసుకువెళ్ళడం జరిగింది. కొంతమంది యాత్రికులు వెళ్ళడానికి అవకాశం కుదరక ఎవరైతే ఇంకా ఆగిపోయి ఉన్నారో వారందరికీ కోర్టు సమక్షంలో ఇలా వారందరికీ డీడీస్ రూపంలో అన్ని కూడా వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి యొక్క జరిగిన తప్పిదానికి ఒక మేనేజ్మెంట్గా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేతగా నేను నైతిక బాధ్యత వహిస్తూ సంబంధించినటువంటి ఈ యొక్క డీడీ కాపీస్ అందరినీ కస్టమర్స్కి ఇవాళ అందించడం జరుగుతుంది. అండ్ ఈ రకమైనటువంటి యొక్క విష ప్రచారాలు బయట ఎక్కడ వచ్చినా సరే వాటికి తగిన విధంగా ఇది సంస్థ వల్ల జరిగినటువంటి తప్పు కాదని, ఒక ఉద్యోగి మా దగ్గర నుంచి చేసినటువంటి ఒక తప్పుకి మేము నైతిక బాధ్యత వహిస్తున్నామని ఆ కంప్లైంట్ని వాడు కవర్ చేసుకోవడానికి కస్టమర్స్ అందరినీ కూడా